మై నేమ్ ఇస్ ఇస్మాయిల్, మాది మేనేజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి రెస్పెక్టెడ్ సర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవంగానే వాళ్ళకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నారు, యాక్చువల్లీ రేపు పండగ. సో వాళ్ళ ప్రోగ్రామ్ పిలవంగానే వాళ్ళ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మన కోసం వచ్చారు. సో థ్యాంక్ యూ సార్. మా 10th క్లాస్ బ్యాచ్ అందరి తరఫు నుంచి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మై సెల్ఫ్, నా పేరు సయ్యద్ ఇస్మాయిల్. నేను నా ఎడ్యుకేషన్ వచ్చేసరికి 10th క్లాస్ తర్వాత నేను డిప్లొమా చేశాను మహబూబ్ నగర్. దెన్ లేటర్ ఐ హ్యావ్ డన్ మై బీటెక్ ఇన్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్ కోదాడ. దెన్ లేటర్ ఐ హ్యావ్ డన్ మై ఎంటెక్ ఆల్సో. నాకు ఎంటెక్ ఆల్సో ఇన్ అవంతి ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సో తర్వాత నేను జాబ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ప్రిపేర్ అయ్యాను. సో చాలా స్ట్రగ్లింగ్ ఫేస్ చేశాను జనరల్గా, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ చాలా టఫ్ వస్తాయి, రాసిన వాళ్ళకి తెలిసేది. సో స్కూల్లో చెప్తున్నప్పుడు మంచిగా చెప్తుండే, కానీ మనం సరిగ్గా వినలేదు. బట్ తర్వాత చాలా కష్టపడి స్కూల్లో చెప్పిన బేసిక్స్ అన్ని యూజ్ చేసి తర్వాత చదువుకున్నాం బాగానే. సో ప్రజెంట్ సార్ నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ TSSPTCL లైన్మెన్గా వర్క్ చేస్తున్నాను, ఇక్కడ మేనేజర్ సెక్షన్లోనే. సో థ్యాంక్ యూ. సో దానికంటే 2020 నుంచి 2019 నుంచి 2023 వరకు నేను రాజమండ్రిలో, ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో GIT గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను 4 years. సో లేటర్ తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే నాకు 2023 అక్టోబర్ 31st నాకు 30 అనుకుంటే నాకు జాబ్ వచ్చింది. సో లేటర్ నేను అక్కడ నుంచి రిజైన్ చేసి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్. పిల్లలుగా అందరూ మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు. ఎప్పుడో ప్రోగ్రామ్ మనం 10th క్లాస్ అయిపోయి ఇట్స్ బీన్ 16 or 17 years. సో ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ అలాగే అందరూ వచ్చి మీ యొక్క పేరు అవి చెప్పాల్సింది కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మయ్య సార్, బత్తుల లక్ష్మయ్య. సో నేను మ్యాల్చరు, ఇక్కడ లోకల్. ముందుగా వచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి సార్ గారు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్ కూడా. మరి నేను ప్రజెంట్ అయితే నేను పూణేలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ స్పెషలిస్ట్గా. నేను IT డిపార్ట్మెంట్లో చేస్తా ఉన్నాను. రీసెంట్లీ హైదరాబాద్లో 4 years చేశాను, తర్వాత ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేసిక్గా CDACలోనే. అయితే మరి ఇక్కడ నేను ఈ స్కూల్లో జాయిన్ అయింది 8th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడ వరకు చదవడం జరిగింది. అయితే మన స్కూల్లో ఏంటంటే మనకి ఫస్ట్ రోల్ మోడల్ దొరికేది అంటే మన స్కూల్లోనే. ఇందులో కూడా మన మేడమ్స్ కానీ సార్లు కానీ వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, కొన్ని మనకి మనకి ఫేవరెట్గా ఉంటాయి. నాకు అందులో ఫేవరెట్గా వచ్చేసి అందరూ చెప్పలేను కానీ ఒకరిని చెప్పగలను, జనార్దన్ సార్. సార్ ఎప్పుడు ఇచ్చినా కానీ సార్ మ్యాథ్స్ ఎంత మంచి చెప్తారో సార్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాడు, అంటే అంత మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను ఎప్పుడైనా లీవ్స్ తీసుకున్నా కూడా మా డాడీని తీసుకొచ్చి చెప్పేది, మా వాడికి ఇది రీజన్ ఇదని చెప్పేది. సార్ మాత్రం నీకు ఎవరు భయపడినా పడిపోయిపోయినా, HM సార్ భయపడినా కూడా భయపడిపోయినా నేను జనార్దన్ సార్కి బాగా భయపడేది. ఎందుకంటే సార్ రీజన్ అడిగేది ఎందుకు సెలవు పెట్టామని. అప్పుడు అది మాత్రం ఖచ్చితం సార్. ఇప్పుడు కూడా నేను ఇంటర్ ఇక్కడ ఉజనాలు చేశాను, BSc నేను కాకతీయ యూనివర్సిటీలో చేశాను. తర్వాత సేమ్ సార్ మ్యాథ్స్ వల్ల ఇంట్రెస్ట్ తోటే నేను MScలో మ్యాథ్స్ ఫిజిక్స్ తర్వాత జియోపిక్స్ మామూలుగా చేశాను సార్. అది అక్కడ క్యాంపస్లో చేశాను. ఉస్మానియాలో క్యాంపస్ సీట్ కొట్టడం అంటే మామూలుగా అన్ని మండల స్థాయిలో అట్లా ఉంటుంది. అక్కడ సీట్ సాధించి మరి అందులో చేయడం, అక్కడ నుంచి హైదరాబాద్ చేయడం, తర్వాత ఇప్పుడు పూణే వెళ్ళిన. మనకి జానీ సార్ కూడా ఎంతో కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నార్త్లో పోయితే మన హిందీ కానీ మరాఠీ మనకి ఏదో ఒక భాష వచ్చి ఉండాలి. నాకు కనీసం బోర్డులు చదవడం అయ్యానంటే హిందీ రావడం వల్లే ఇదంతా జరిగింది సార్. మళ్ళీ మీరు చెప్పేది కూడా చిన్న స్టోరీ చెప్తారు కదా, ఎంత మంచిగా దాని వే ఆఫ్ మీరు తెలుగు దాన్ని అనువాదం చేయడం చాలా మంచిగా అనిపించేది. నాకు ఫెచ్చింగ్ ఏంటంటే ఈ ఇద్దరు సార్ వల్ల మంచి ఫెచ్చింగ్ అయింది. మరి మిగతా సార్లు కూడా PT సార్ అయితే నాకు ఫస్ట్ అనుభవం ఏంటంటే, సార్ నేను ఎప్పుడైనా షర్ట్ వేసుకు వచ్చినప్పుడు నాకు ఇక్కడ దాకా ఫోల్డ్ చేసుకోవడం అలవాటు. ఫస్ట్ నేను లైన్ నిలబడితే నేను అప్పుడు చిన్నవాడిని, సార్ పిలిచేసి నువ్వు ఇట్లా రా అన్నాడు. వచ్చేసరికి నేను పోయేసరికి నన్ను పట్టుకొని నా చేతులు పట్టుకొని ఇదిగో వీడు ఇట్లా ఫోన్ చేశాడు కదా, మీరు మాత్రం అలా చేయకూడదని చెప్పేసి నన్ను తీసుకొచ్చేది. సార్ ఎంత హైట్ ఉండేది, నేను చిన్నపడేది, నా చేతులు ఎలా లేపేది, ఇట్లా లేపి ఇదిగో ఇలా ఫోన్ చేయద్దు మీరని చెప్పేది. తర్వాత రాజేష్ ఉండేది నాతో పాటే. రాజేష్ అయితే ఎన్నిసార్లు కొట్టేది సార్ అయితే అది ఇదని. సార్ ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రం నన్ను తీసుకొచ్చేది ముందే. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకేంటంటే అట్లా మలుచుకోవడం అలవాటు అన్నట్టు. నాకు చాలా రోజులు పోలేదు. తర్వాత PT సార్ కొంచెం కొట్టిన తర్వాత లైన్లో పడ్డా. అలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ సార్ ఎంత స్ట్రిక్ట్ అంటే ఏం లేదు కానీ క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం మన డిస్టర్బ్ చేసినా ఏం చేసినా కానీ సార్కి మీ కోపం వచ్చేది. సార్ ఒకటే డైలాగ్ వేసేది, కోపం వస్తుంది ఇంకా సార్కి అదేంటే ఇంకా మాట అనగానే ఇంకా చాలా భయపడేది ప్రతి ఒక్కరు. మళ్ళీ తెలుగు మేడం కూడా. కాబట్టి ఇదిగో ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నాయి, కానీ సమయభావం వల్ల చెప్పలేకపోతున్నాను. మరి వచ్చేసినటువంటి మా క్లాస్మేట్ అందరికీ మరి ఆఫ్టర్ లాంగ్ టైం నేను చూడటం జరుగుతుంది. చాలామందికి కొంతమంది గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపట్టలేకపోయాం, ఎందుకంటే ఆఫ్టర్ చాలా లాంగ్ టైం అయింది. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినటువంటి వాళ్ళకి కూడా మరి అందరూ వచ్చినందుకు, అందరూ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్.
హలో మైక్ టెక్ చేయి. నాకు స్టేజ్ మీద మాట్లాడటం అసలు అలవాటు లేదు, కొంచెం భయంగా ఉంది. నా పేరు సోమగారు రమేష్. నేను 6th నుంచి 10th వరకు ఇట్లా చదువుకున్నా. ప్రజెంట్ అయితే ఆటో డ్రైవింగ్ చేస్తున్నా. అంతకుముందు 9 years మాత్రం మై హోమ్లో ఆఫీస్ బాయ్గా పనిచేశాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు సార్. నా పిల్లలు మేళచెరులో ఉంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు స్టేజ్ మీద ఈ స్టేజ్ని అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మరియు నా సోదరిమణులకి క్లాసెస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాది అత్తగారు ఊరు నక్కగూడ. మేము ఇక్కడే ప్రజెంట్గా అయితే మేడ్చల్లో ఉంటున్నాం. మా ఆయనకి లారీ అండ్ ఆయన ఓనరు డ్రైవరు కూడా. నాకు 2 పిల్లలు. నేనైతే హౌస్ వైఫ్గానే ఉంటున్నా. థ్యాంక్స్. నేను కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడటం. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. పూర్వ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన గురువు గారు అందరికీ నమస్కారం సార్. అలాగే నా స్నేహితులందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. ఏంటంటే మాది మేళ్ళ చెరువు. నేను పెళ్లి చేసుకుంది కూడా మేళ్ళ చెరువే. నాకు 2 పాపలు. థ్యాంక్ యూ సార్. కొన్ని చెప్పాలనిపిస్తుంది కానీ నాకు భయం అవుతుంది. నీళ్ళేం భయం చేసుకో. నా డైలాగ్ వదలగానే నాకు సారే మతికొచ్చేది. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు షాప్లిస్ట్తో బాగా ఆడుకుంటారు. అప్పట్లో పీటీ సార్ నేను ఏదన్నా అల్లరి చేస్తే షాప్లిస్టులు తయారు చేసి ఇచ్చేది నాతోటి. అది బాగా గుర్తుంది. ఇంకంతే సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మా అత్తగారు సింగారం. నా పేరు లక్కాకుల విజయలక్ష్మి. నేను ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్గానే ఉంటున్నాను. మా సార్ బంక్లో చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి, సార్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. నా పేరు శంకర్, మేళచెరు సార్. ఓకే, అందరికీ నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ తోటి విద్యార్థులకు కానీ నమస్కారం. ఓకే, చాలా సరదాగా చాలా ఆట ఆడుకున్నాం, పాట ఆడుకున్నాం. ఓకే, వెనక బెంచులకు కొంచెం చాలా కులిజోగులు కానీ చాలా వేసుకున్నాం. జానీ సార్ అయినా అంత చాలా సరదాగా ఉండేది. మన పీటీ సార్ కూడా పెర్రలు ఏ పొట్టు కొట్టేది. అలాగే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. పనిష్మెంట్కి చాలా హ్యాపీగా ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వేదికను అలంకరించినటువంటి టీచర్స్ అందరికీ, నా తోటి ఫ్రెండ్స్కు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇటువంటి ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు ఇంకా హ్యాపీ. నాకు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అంత బాగుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. నా పేరు మర్చిపోయిరా. నా పేరు నాగలక్ష్మి. ఎస్జిటిగా వర్క్ చేస్తున్నా. మోత్కూర్ మండల్లో వర్క్ చేస్తున్నాను. అందుకనే లేట్ అయింది అక్కడి నుంచి వచ్చేసరికి. మ్యారేజ్ అయిపోయింది. ఒక పాప ఒక బాబు. పాప 1st క్లాస్, బాబు LKG. అంతే. కందులు ఝాన్సీ లక్ష్మి. మాది అత్తగారి ఊరు మేళచెరువే, కానీ మా వారు ఫార్మాలో చేస్తారు. జాబ్ పర్పస్ మీద మేము విజయనగరంలో ఉంటున్నాము. నేను మా ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నాకు 2 బాబులు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకి నేను హౌస్ వైఫ్. నాకు 2 బాబులు. నాతో వచ్చిన స్నేహితులందరికీ నా వందనాలు. నా పేరు మమత చీజల్ల. పీటీ సార్ ఎక్కువ శాతం చీజల్ల అనే ఇంటి పేరుతోనే పిలిచేవాడు. మా అత్తగారిది మార్చిల దగ్గర గన్నవరం. నాకు 2 పాపలు. వ్యవసాయం ఏం చేసేది. హౌస్ వైఫ్. 2 పాపలు, 2 బాబులు. అలాగే స్కూల్ పనిచేశాను సార్. నా పేరు సార్ వేపమాధారం సీతారాం ఉన్నది. నాకు మ్యారేజ్ అయింది. ఒక పాప.
అన్నం ఉన్నా లేకపోయినా ఉంటారేమో కానీ బెత్తం లేని ఉండలేవారు పక్కన. అయితే సార్ అయితే 8th క్లాస్తో నేను బంద్ చేశాను. నేను ఓపెన్ 10th రాశాను. నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను సార్. మిషన్లు 2 మిషన్లు క్రిప్పర్స్ ఉన్నాయి. వేపుడు మాదారు చెస్ బాగా ఆడతాను. పీటీ సార్కి నేను పరిచయం ఆల్రెడీ కలుస్తుంటాడు విజయనగర్లో పోయినప్పుడు. నేను చెస్ ఆడి కూడా ఇక్కడ ప్రైజ్ కొట్టాను. స్కూల్ పని చేశాను, ఓపెన్ 10th రాశాను. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువు అప్పలేదు ఎందుకో. మేము 8 మంది మొత్తం 5 సిస్టర్స్, నాకు 3 అన్నదమ్ముళ్ళు. నేను లాస్ట్. ఫస్ట్ నుంచి కూడా నేను పని చేసుకోవడం కానీ అట్లా చేసి అసలు యాక్చువల్గా వీళ్ళకంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది, నేను ఎక్కువ క్లాసులు చదవాలి. కానీ చదువు అప్పటం పోవటం వల్ల నేను చదవలేకపోయాను. మ్యాక్సిమం మా ఫ్రెండ్స్కి లేడీస్కి ఎవరో తెలియపోవచ్చు. నేను మగవాళ్ళందరికీ ఎందుకు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నేను చేస్తా. అరే నువ్వే ఇట్లా చేయబట్టే ఎవరు స్టేజ్ మీదకి రావట్లేదు, అది అర్థం చేసుకో ఫస్ట్. రియాజ్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్, వేపుల వాడిది కూడా. అయితే యాక్చువల్గా ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేనేజర్ అందరికీ నేను తెలుసు, లేడీస్కి తెలియపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. నా తోటి విద్యార్థులకి ఇక్కడ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు రాచూరి అనూష, మాది మేల చెరువు, అత్తగారు గణపవరం, మా ఆయన వ్యవసాయం చేస్తారు, నేను హౌస్ వైఫ్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు తొడేటి లక్ష్మీ నరసమ్మ, మాది మునగాల దగ్గర గణపవరం, అత్తగారిది. మా ఆయన ట్రాక్టర్ తోలుతాడు, మాకు ట్రాక్టర్ ఉంది, హౌస్ వైఫ్. నా పేరు నవ్య, ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మా ఆయన లారీ డ్రైవరు, ఒక వానరు, మన క్లాస్మేటే దయాకరు. నాకు 2 పిల్లలు, ఓ బాబు ఓ పాప. నమస్కారం సార్. నా పేరు దయాకర్. వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రభాకర్, మేలచెరు. నేను వర్క్ వచ్చేసి లారీ తోలుతాను, డ్రైవర్ కమ్ ఓనర్, మేలచెరు. అందరికీ నమస్కారం. నా పేరు పుట్టబాకుల కాశయ్య, మేలచెరువే మాది. నేను ఒక 15 సంవత్సరాలుగా మా హాస్పిటల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను 10th క్లాసు కొన్ని రోజులే చదివాను. ఎందుకంటే సిచ్యువేషను అందరు క్లాస్ నుంచి బయటకు వచ్చారు. సార్ పీటీ సార్ రాగానే అందరిలోనికి వెళ్ళారు, నేను చూసుకోలేదు. సార్ వచ్చి నన్ను మామూలుగా కొట్టలేదు, చేతిలో పెన్నులు కూడా పలిగిపోయినాయి. ఆ రోజు నుంచి బడికి రాలేదు, డైరెక్ట్ ఎగ్జామ్స్ రాశాను. అలాగే సైల్ సార్ ఒక మాట చెప్పాడు, మీరందరూ ఇల్లు చదువుకొని బాగుపడే వాళ్ళు ఎవరు లేరురా. మగవాళ్ళు అయితే టెంక పెట్టుకొని ఫ్యాక్టరీకి పోతారు, ఆడవాళ్ళైతే కొడవలు పట్టుకొని పొలం పనులకు పోతారని ఆ సార్ చెప్పాడు. అదే నిజమైంది. దాదాపు మన క్లాస్మేట్స్ 20 మంది దాకా మా హాస్పిటల్ ఫ్యాక్టరీలోనే కాంట్రాక్ట్ జాబ్గా చేస్తున్నారు. అందరం రోజు కలుస్తూనే ఉన్నాం, అంతా బాగానే ఉంది. చదువుకునే రోజుల్లో చదువు అంటే అర్థం కాలేదు. ఈరోజు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంతమంది సార్లు చూస్తుంటే మేము ఎందుకు చదువుకోలేదనే బాధ ఉంది. అలాగే మనం చదువుకోకపోయినా మన పిల్లగాళ్ళని చదివేయాలనేది మనందరి కాన్సెప్ట్. దయచేసి పిల్లలందరినీ కంపల్సరీగా చదివించాల్సిందిగా మనవి. నా పేరు మొదటి ఆదినారాయణ, బయోసి ఇంట్లో పనిచేస్తున్నా. నా పేరు రియాజ్. టెన్త్ అయిపోయిన తర్వాత అసలు ఏ కోర్స్ చదవాలి ఏందనేది సస్పెన్షన్లో ఉండే. బ్లాంక్ మైండ్తోనే బయటికి వెళ్ళినాం, ఏ కోర్స్ తీసుకోవాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా సార్, ఆ సందర్భంలో టెక్నికల్ కోర్స్ చదవాలనే ఆలోచనతో బీటెక్లో జాయిన్ అయినా, ఎలక్ట్రికల్ తీసుకున్నా.
ఎలక్ట్రికల్ తీసుకొని 6 ఇయర్స్ జర్నీ కాలేజీ బస్ స్టాండ్ ఇల్లు ఇది తప్పనిచ్చి వేరే ప్రపంచం లేదు, వేరే సినిమాల కానీ అంత ఇంట్రెస్ట్తో చదివాను. బయటికి వచ్చిన 14th అయిపోయింది కాలేజీ. 15లో ఏఈ జాబ్కి అటెంప్ట్ చేసినాం. 1.5 మార్కులో ఏఈ జాబ్ పోగొట్టుకున్నాను. ఆ దెబ్బతోని 6 నెలలు కోలుకోలేదు. అంత కష్టపడి చదివినా ఇంకా సఫర్ అయ్యి 2-3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసిన, అవి కూడా ఫెయిల్ అయినా. తర్వాత వచ్చేసి ఇక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని సొసైటీలో ఒక జాబే కాదు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 3 ఫ్రెండ్స్ కలిపి ఒక రన్ చేస్తున్నా. అదైతే స్టార్టప్ బిజినెస్. ఫ్యూచర్లో ఎట్లుంటుందో తెలియదు. ఈలోపు 17లో మైహాస్ ట్రైనీగా చేసిన తర్వాత అక్కడ రాజకీయాల వల్ల అక్కడ కూడా సర్టిఫికేట్ ఇచ్చి పంపించారు తప్పనిచ్చి కంటిన్యూ చేయలేదు. తర్వాత ఇక ఈ జాబ్ వేస్ట్ అని ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫ్రెండ్స్ ఒక 3 ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. అది ఫ్యూచర్లో ఎట్లుంటుంది, మా భవిష్యత్తు ఏందని నిరసిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జస్ట్ నేను రియాజు నరేంద్రబాబు అనేవాడు ఇంకా రాలేదు సార్, వస్తాడేమో. మీ 3 కలిసి రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. స్టేజ్ని అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు జానీ సార్కి, జనార్దన్ సార్కి, కేఎన్ఆర్ సార్కి, డిఎన్ఆర్ సార్కి, వదన్ రమేష్ సార్కి, సుధీర్ రెడ్డి సార్కి, ముఖ్యంగా చంద్రకళ టీచర్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము పిలవగానే మాకు వచ్చి ఈ విధంగా సహకరిస్తున్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు సార్. ముందుగా నా పేరు యాంపంగ్ నాగరాజు. గత 1 ఇయర్ క్రితం దాకా కూడా సెంట్రింగ్ రంపింగ్ చేశాను. ఇప్పుడు హైదరాబాద్లో కార్ డ్రైవర్గా చేస్తున్నాను. పవర్ ప్లాంట్లో టర్బైన్ ఆపరేటర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నేను ప్రజెంట్గా కానిస్టేబుల్గా హైదరాబాద్ గ్రీంపట్నంలో చేస్తున్నా. మొన్ననే టెస్ట్ అటెంప్ట్ చేసినాను. విభేద్ వస్తే మాత్రం కొంచెం బెటర్ పొజిషన్ హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చేస్తాం. ద రిజల్ట్ కమింగ్ సూన్. ప్రజెంట్ నా మ్యారేజ్ మా పాప. పేపల్ మాదారు ఆల్మోస్ట్ నేను అందరికీ తెలిసే ఉంటుంది. సరే నాకు కొంచెం స్టేజ్ ఫీల్ ఉంటుంది. కంప్లీటెడ్ సార్. 14లో బీకామ్స్ కంప్లీటెడ్ సార్. ఆఫ్టర్ భారత్ బయోటెక్లో 2 ఇయర్స్ క్వాలిటీ కంట్రోల్గా చేశాను సార్. దెన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ల్యాబ్ పెట్టాను సార్, ఓన్ ల్యాబ్. తర్వాత కోవిడ్ టైంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్లో ల్యాబ్ టెక్నీషియన్గా సెలెక్ట్ అయింది సార్. దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నాను సార్. చిలుకూరు పిఎస్సిలో ప్రజెంట్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాను సార్. ప్లస్ ఇక్కడ ఓన్ బిజినెస్ తమ్ముడు గోలు పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చి 4 తర్వాత ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా చూస్తున్నాను సార్. ఒక పాప సార్ నాకు ప్రజెంట్. థ్యాంక్ యూ సార్. నెల చెరువే. మా వారి పేరు కోటేశ్వరరావు. మాది వ్యవసాయం. 2 చిన్న బిజినెస్లు ఉన్నాయి. నాకు ఒక పాప ఒక బాబు. నా పేరు దివ్యభారతి. నేను హౌస్ వైఫ్. మాది హేమల తండ. బాబు 9th క్లాస్, పాప 6th. బాబు మేనేజరు మైహోలో వర్క్ చేస్తుంటా. నాకు ఒక పాప. అలాగే నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నరేష్. నేను చేసేది సివిల్ వర్క్, సెంటరింగ్ వాటిపైనే. లాస్ట్ బెంచ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. నా పేరు సెలవరాజు. నేను ప్రైవేట్ లిమిటెడ్లో పని చేస్తున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అందరికీ నమస్కారం. నా పేరు గంగవరపు శివ. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను మాయా సిమెంట్లో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక నిమిషం మౌనం పాటిద్దాం. స్టార్ట్.
నేను పాలిటెక్నిక్ చదివాను. ఇద్దరు బాబులు నాకు. నా పేరు ఫోటోగ్రఫీ చేస్తున్నాను. కుర్రా పరశురామ్, నేను ఫ్యాక్టరీలో కాంట్రాక్టర్ వర్కర్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు షేక్ రఫీ, మాది వేపల మాదారం. నేను సివిల్ వర్క్ కాంట్రాక్ట్గా చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. నాకు ఒక పాప ఒక బాబు. పాప 4th క్లాస్, బాబు 1st క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు వేముల వీరాంజనేయులు, నా ఆటో డ్రైవర్గా చేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్యాదర్ కావడానికి మెయిన్ కారణం శివకాంతాచారి అండ్ ఇస్మాయిల్, వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుందరాకాండకు సందడే సందడి అందుకే బిర్రడి వెల్కమ్
జాక్సన్ స్టెప్స్ కు ఓ ఓ ఓ ఓ లాంబర్ లిప్స్ కు ఓ ఓ ఓ ఓ జాలిడే పాప్స్ కు ఓ ఓ ఓ ఓ శతమర్కటం పితలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం అశోకుడు చెట్టు నాటించెను మన నవ్వులే అవి పూయించెను వనజ వచ్చాగా పాకిజా ఆయే హో మహాత్ముడు ఫ్రీడమ్ ఇప్పించెను మన పక్కాలనే అది తెంచేసెను అర నిన్నటి లెక్చరు సినిమా కోపుల పిక్చరు కావాలి అది ఆంధ్రా సీడెడ్ నైజా మెరుగని సిక్సర్ కొట్టాలి ఇదేరా ఖుషీరా మజాలా కిష్కిందా కాండ శతమర్కటం పితలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం సుందరకాండకు సందడే సందడి అందుకే బిర్రెడి వెల్కమ్ కులామలి గజలే పాడవు కథాకళి కసిగా ఆడవోయ్ సక్కుబాయి సామిరంగా సత్యభామ అమ్మ దొంగ రాగింగులో రంభయే వన్నదు జాగింగులో జతనే నన్నదోయ్ అది వన్యరాడిన సూపర్ హిట్లరు సెక్సీ థ్రిల్లర్లే అరే మచిలీ పట్నపు మ్యాట్నీ ఆటకు బాక్సులు నిండునులే ఇదేరా హమేష తమాషా కాలేజీ కాండ శతమర్కటం పితలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం 2008 ఎస్ఎస్సి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ఆనాటి ప్రధానమంత్రి హెడ్ మాస్టర్ కె నారాయణ గారికి, అదే రకంగా నా యొక్క కొలీగ్స్ జనార్దన్, నారాయణరావు గారు, మహబూబ్, జానీ పాషా, చంద్రకళ, అదే రకంగా సుధీర్ రెడ్డి, కోదండరామయ్య గారు అందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మీరు విద్యార్థులు ఇప్పుడు అందరూ నేను మీ అందరికీ తెలిసిన వాడినే. కాకపోతే కొంతకాలం పాటు ఒక 7 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండటం వల్ల కొంత మా సార్లకు కూడా కొద్దిగా కమ్యూనికేషన్ దూరంగానే ఉన్నాను. వాస్తవంగా నేను ప్రస్తుతము చిలుకూరు మండలంలోని జరుపత్రగూడెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. పదోన్నతి మీద మొన్న జూన్లో జరిగినటువంటి ప్రమోషన్లో భాగంగా నేను మళ్ళీ మన ఏరియాకి రావడం జరిగింది. ఎనీహౌ ఈ రకంగా మీ అందరినీ కలుసుకోవటం అనేది చాలా అభినందనీయం. మీ అందరికీ ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు కొద్దిగా వాస్తవంగా ఈరోజు బెంగళూరు వెళ్తున్నాను కొంచెం మా పాప కోసం, కాబట్టి టైం కూడా చాలా అయింది. ఇంత సమయము మీరు గడిపినందుకు, మీతో గడిపినందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులకు గెట్ టుగెదర్కి
ఆహ్వానించిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఇంత గొప్పగా ఎంతో శ్రమించి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన మన నిర్వాహకులు, మన ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గెట్ టుగెదర్ అనేది పార్టీ నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా అసలు ఊహించకుండా చాలా బాగా చేశారు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మేము మరి 100 ఇయర్స్ దేవుడికి అందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించినందుకు కలిగిస్తూ 2007-8 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నాయకులు మరియు విద్యార్థులు, అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నా సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది తరచుగా జరుగుతున్నాయి. కానీ మీరు ఈ ఆదివారం సెలెక్ట్ చేసుకోవడం నాకు తెలిసినంత వరకు 100% కరెక్ట్గా. ఎందుకంటే పొంగల్ హాలిడేస్ ఎక్కువ రోజులు ఉంటాయి. దాని ముందు ఆదివారం అందరు రావడానికి వీలు పడింది. దాదాపుగా అందరూ వచ్చారు. మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. మా టీచర్స్ కూడా అందరూ వచ్చినాం, ఒక్కళ్ళం కూడా మిస్ కాలేదు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు మీ అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ధనధాన్యాలతో వర్ధిల్ల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీరు మాకు లాస్ట్ బ్యాచ్ 2007-8 మాకు 10th లాస్ట్ బ్యాచ్ ఏమంటే మేము 9 జూలైలో వెళ్ళిపోయాం. 8-9 ఓకే 9 జూలైలో వెళ్ళిపోయాం. అయితే అసలు ఒక టైం బింగ్ మొత్తం ఫ్రేమ్ చేస్తే ఏదో చాలా మాట్లాడుతుంది, కానీ ఇంకో ఏదో 2 ముక్కలు మాట్లాడుతున్నాం ఉట్టిగానే. కానీ చాలా మాట్లాడాలని ఉండే, హెల్త్, వెల్త్, సేవింగ్స్ అన్నీ ఏదో అన్నీ చాలా చెప్పాలని ఉంది. ఇంటికాడ కూడా అనుకుని ఇవన్నీ చెప్పాలనుకున్నా, కానీ ప్రస్తుతానికైతే మాకు గుడిబండ మన గణపారంలో మా 10th చదివిన పిల్లలు మొత్తం అంటే పెద్దోళ్ళమే మా 10th వాళ్ళు ప్రజెంట్ గణపారంలో జరుగుతుంది. బ్రహ్మాండంగా అసలు అన్నీ జరుగుతున్నాయి ఆడ, బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే మీరు అందరూ పిలిచారు, మీకోసం తప్పనిసరి రావాలని. మా గణపారం ఎప్పుడు కూడా కలుస్తున్నారు వాళ్ళు. మీరు కలవడం అనేది చాలా రేరు. అందుకోసమే మీకు టైం స్పెండ్ చేశాను, మీకోసం వచ్చాను. మీ ఆతిథ్యానికి, మీ అభిమానానికి ఎల్లకాలం ధన్యవాదాలు తెలుపుతూ నేటి పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరైనటువంటి నా తోటి ఉపాధ్యాయ మిత్ర బృందానికి నమస్కారములు. చిన్నారులైనటువంటి మీ అందరికీ ఆశీస్సులురా. మీరు ఎప్పటికీ మాకు చిన్నారులే, మీకు చిన్నారులు వచ్చినా కూడా ఓకే. నాకు ఈ మేలచెరువు స్కూలు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటిది. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ కాబట్టి. అసలు ఈరోజైతే మా పీజీ క్లాస్మేట్స్కి సంబంధించినటువంటి గెట్ టుగెదర్ ఉంది, అటు వెళ్ళాలి. కానీ 5 వచ్చారు పిల్లలు, 2 తప్పకుండా రావాలి మేడం, మీరు అటు డ్రాప్ అయినా ఏం కాదు, ఇటు రండి అని అనటం వల్ల మీకోసమే వచ్చాను రా. మీకు ఆనందంగా కూడా ఉంది ఈరోజు. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి నా తోటి ఉపాధ్యాయులకు 2007-8 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, 18 సంవత్సరాల తర్వాత అందరూ కలిసికట్టుగా కష్టపడి మమ్మల్ని అందరినీ మీతో పాటు ఈరోజు రికార్డ్ ఏంటంటే దరిదాపు ఇంతకుముందు 1-2 వచ్చినాం, కానీ 1-2 సార్లు మిస్ అయ్యారు. ఈరోజు దరిదాపుగా టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. దానికి మీరు చేసినటువంటి కృషి ఎంతో ఉంది. మీరంతా రావటం, ఆప్యాయంగా పిలవటం అనేటువంటిది, ఇది మిస్ అయినటువంటి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా డిఎన్ సార్కి, మన సైదుల్ సార్కి,
వీళ్ళకి కార్యక్రమాలు ఉన్నా కానీ మిస్ చేయకుండా వచ్చారు. చాలా సంతోషం. అట్లాగే చాలామంది ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది ఫ్యాక్టరీలో చేస్తున్నారు, ఇంకొంతమంది ఓనర్స్గా ఉన్నారు. ఎవరే వర్క్ చేసినా ఏం చేసినా కానీ ఏమీ లేదు. వర్క్ చేయడం అనేటువంటిది ముఖ్యము. అది ప్రభుత్వమా లేకపోతే ప్రైవేటా, బిజినెస్సా, ఇంకోటా అనేటువంటిది దేనికి కూడా మనం ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనం అప్పట్లో ఫస్ట్ బెంచా, ఇప్పట్లో లాస్ట్ బెంచా, ఇంకో బెంచా, ఇవన్నీ కూడా ఏమీ ఉండొద్దు. వర్క్ చేస్తున్నాం, చాలా సంతోషము. చివరికి వచ్చి ఎవరైనా ఉండవలసింది, ఎవరైనా కోరుకునేది సంతోషం ఒక్కటే. ఆ సంతోషం అనేటువంటిది మంచి మార్గంలో ఎక్కడ దొరుకుతుందో మనం వెతుక్కుంటే చాలు. థ్యాంక్ యూ మా, మమ్మల్ని అందరినీ ఇక్కడ స్టాఫ్ను కలిపినందుకు, మిమ్మల్ని అందరినీ చూసేటువంటి అదృష్టం మాకు కలిగినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా టచ్లో ఉందామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. హెడ్ మాస్టర్ గారు, మా టీం హెడ్ మాస్టర్ గారు నారాయణ గారికి, మిగతా ఉపాధ్యాయులు నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, మరియు 2007-8 బ్యాచ్ ఇట్లాంటి కార్యక్రమాన్ని, గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇందాక నూతన సంవత్సరం ఎప్పుడో వెళ్ళిపోయిందని, కానీ ఇప్పుడు సంక్రాంతి మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ ఆదివారం అనేటువంటిది మీకు మంచి కలిసి వచ్చిన రోజు. ఎందుకంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇది అనువైన రోజు. ఎందుకంటే ప్రత్యేకంగా మనం రావాలంటే, గెట్ టుగెదర్ రావాలంటే కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే విధంగా పండగకు వస్తారు కాబట్టి దీన్ని ఈ విధంగా మనిషి చేసినందుకు చాలా యాప్ట్గా ఉన్నది. ఇది 17 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంతో మీరు జీవితంలో నేర్చుకొని ఉంటారు. మా దగ్గర నేర్చుకున్నదే కాకుండా జీవితాన్ని కూడా చదివి ఉంటారు మీరు. ఇంతకుముందు మేము నేటి పిల్లలు రేపటి పౌరులు అనేవాళ్ళం, ఇప్పుడు మీరు పౌరులు అయిపోయారు ఆల్రెడీ. కాబట్టి ఈ అమ్మాయిలు ఇప్పుడు అమ్మలుగా మారిపోయారు, ఈ అబ్బాయిలు నాన్నలుగా మారిపోయారు. చాలా మార్పు అనేటువంటిది సహజం, కాలగమనంలో చాలా సహజం. అది ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఈ స్కూల్ అనేటువంటిది నాకు దేవాలయంతో సమానం. ఎందుకంటే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ వచ్చింది. ఈ దేవాలయంలో దేవుళ్ళు ఎవరంటే మీరే, చిట్టి దేవుళ్ళు మీరందరూ. సో మీరందరూ ఈ విధంగా ఒక్కొక్కళ్ళ యొక్క ప్రొఫైల్ చెప్పారు ఇంతకుముందు. చాలా చక్కని ప్రొఫైల్ కలిగి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కృషి పట్టుదలతో వాళ్ళు జీవితంలో చాలా ఎదిగారు. వాళ్ళని చూసి మీరు నేర్చుకోవడం. తర్వాత మీరు కూడా పెద్దలు మనకు ఒక మాట చెప్తుంటారు, అమ్మటానికి ఒక వస్తువైనా ఉండాలి, చేయడానికి ఒక పని అయినా ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఎన్నడూ చెడిపోరు అనేటువంటిది మన పెద్దల ఉవాచ. మీరందరూ అలాంటిది అలవర్చుకొని జీవితంలో ముందు పైకి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు, తోటి ఉపాధ్యాయులకి. అయితే ఒకటేంటంటే, సంక్రాంతి 2 రోజుల క్రితం ఉంది, కానీ 2 రోజుల ముందే తీసుకొచ్చారు. 2 రోజుల ముందు సంక్రాంతికి వస్తున్నారు. ముందే వచ్చాం. ఇక్కడ వచ్చి ఫస్ట్ కలిసినప్పుడు మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోవడానికి ఒక అర్ధగంట పట్టింది మా అందరికి. తర్వాత ఒక అర్ధగంట తర్వాత అందరూ ఎట్లా ఎవరేం చేశారు, ఎట్లా ఏదనేది ఒక అర్థమైపోయింది. సరే, అందరూ కూడా పని చేసుకుంటూ మంచిగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ మంచిగా హ్యాపీ చేస్తూ సంక్రాంతి ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని కూడా ఆ విధంగానే చేసుకుంటూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చేయండి. ఓకేనా? మమ్మల్ని కూడా కలపండి. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ. ఆనందం చిక్కు చిక్కు చం చిక్కు చం 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 మనసంతా
వేళలో లైఫే ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగ సంతోషాల స్వర్గం దాగి ఉన్నది అందుకో ఎదకే మెత్తగా మెలిసే వాన విల్లు హారమేదు మెళ్ళు వాలనున్నది కంటి చూపుల్లో కానే కాదు గుండెలో తొల్లు కలలే కంటే జీవితం దాన్ని నిజమే చేస్తుంది సంబరాలు చేస్తే తప్పు లేదుగా నీదని నాదని తేడా లేదనే పొందే నవ్వులన్నీ పంచుకుంటే పెదవింబాడిపోదుగా నీదనే రోజు ఒకటుంటుంది నాదనే రోజు ఒకటుంటుంది కలుపుకుంటే రోజులన్నీ మనవేగా It's a family party. It's a family party. It's a family party. It's a family party. పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే ఎన్నబడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
a family party. It's a family party. It's a family party. It's a family party. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండ